నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు ఎండిపోతున్న ఆరుతడి పంటలకు కొత్త ఊపిరిని ఊదాయనే చెప్పాలి. నెల రోజులుగా ఎండల వేడికి, వర్షాభావ పరిస్థితులకు పత్తి, మొక్కజొన్న, కంది పంటలు నేల వాలిపోతుంటే రైతులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో చేలు మళ్ళీ చిగురించి అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసిపోతుంది. ఈ ఏడాది తెలంగాణపై ఎలినో ప్రభావం తీవ్రంగా ఏర్పడింది. దీని కారణంగా రాష్ట్రంలో సాధారణం కంటే సుమారు 30% వరకు లోటుపాటు వర్షం ఉండబోతుందంటూ కూడా చెప్పారు. అదేవిధంగా దాదాపు 385 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. తొలకరి జల్లులు పడగానే రైతులు ఆశగా పత్తి విత్తనాలు వేశారు. కానీ ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో, ఎండలు మండిపోవడంతో మొలకెత్తిన మొక్కలు వాడిపోయాయి. సరిగ్గా ఇలాంటి క్లిష్టమైన సమయంలో పడిన వర్షాలు రైతులకు పెద్ద ఊరటనిచ్చాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్లో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే వరంగల్ జిల్లా చెన్నరావుపేటలో 3.8 సెంటీమీటర్లు, కామారెడ్డిలో 3.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వీటితో పాటు జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, అదేవిధంగా సూర్యాపేట, నల్గొండ, జోగులాంబ, గద్వాల, రంగారెడ్డి జిల్లాలో మోస్తారు వర్షాలు కురిశాయి. ఈ వర్షాల తడిని ఉపయోగించుకొని రైతులు చేలలో కలుపు తీత, అంతర పంటల సాగును ఆ పనులను ఎప్పటికప్పుడు కూడా ముమ్మరం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బోర్ల కింద ఉన్న పంటలకు కూడా ఈ వానలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రంలో ఒకసారి మనం చూసుకుంటే పంటలు ఏ విధంగా ఉన్నాయంటే, పత్తి అత్యధికంగా 41 లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వరిని 6,40,000 ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు. మొక్కజొన్నను 3,64,000 ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు. కంది పంట చూసుకుంటే 3,53,000 ఎకరాల్లో అది సాగు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సోయాబీన్ సంబంధించి 3,35,000 ఎకరాలు సాగు చేస్తున్నారు. వర్షాలు కాస్త తగ్గిన వెంటనే ఎరువులు వేస్తే పంటలు ఏపుగా పెరిగే అవకాశం ఉంది. రాబోయే 15 రోజుల్లో మళ్ళీ మోస్తారు వర్షాలు కురిస్తే పూత, కాయ సరిగ్గా వచ్చి మంచి దిగుబడి వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. అయితే వ్యవసాయ శాఖ ముందస్తు హెచ్చరిక కింద వరి సాగుపై కొన్ని జాగ్రత్తలు చెప్పింది. ప్రస్తుతం పడుతున్న వర్షాలను చూసి ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాల్పల్లి వంటి జిల్లాలు ఆ రైతులు వరి సాగు వైపు అడుగులు వేస్తున్నారు. కానీ వ్యవసాయ అధికారులు మాత్రం, ఆ నిపుణులందరూ కూడా వారికి ముఖ్యమైనటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. తొందరపడి వరి వేయకండి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలను చూసి హడావుడిగా వరి నాట్లు వేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అనుకున్న స్థాయిలో వర్షాలు కురిసేటువంటి అవకాశం తక్కువగా ఉంది. అయితే నీటి లభ్యత ఉంటేనే సాగు చేయాలంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. భూగర్భ జలాలు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉన్నవారు మాత్రమే వరి సాగుకు వెళ్ళాలంటూ కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. అయితే భూమిని విభజించుకోకండి. ఉదాహరణకు 5 ఎకరాల భూమి ఉన్న రైతులు మొత్తం విస్తీర్ణంలో వరి వేయకుండా 2 ఎకరాల్లో మాత్రమే వరి సాగు వేసి, అదేవిధంగా మిగతా 2 పంటలకు అది ఆరుతడి పంటల లాంటి సిద్ధం చేసుకోవడం, అంటే ఒక 2 ఎకరాలు వరి వేసి మిగతా 2.5 ఎకరాలు, 3 ఎకరాలు వేరే పంట వేస్తే హెల్ప్ అవుతుందంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుత వర్షాల ఆరుతడి పంటలకు ప్రాణం పోసిన మాట వాస్తవమే అయినా, రాబోయే నెలలో నీటి కొరత రాకుండా ఉండాలంటే రైతులు నీటి లభ్యతను అంచనా వేసుకొని జాగ్రత్తగా సాగు నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలతో నష్టపోకుండా వ్యవసాయ శాఖ సూచనలు పాటించడమే శ్రేయస్కరం అనిపిస్తుంది. ఎందుకంటే ఎలినో అని చెప్తా ఉన్నారు కాబట్టి రైతులకు అధికారులు చెప్పేటువంటి ఏవైతే ఉన్నాయో, ఎవరైతే బోర్లు లేని రైతులు కావచ్చు, బావులు లేని రైతులు కావచ్చు, అధికారుల మాటలను విని ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఈ నీటితోటి అంటే పడుతున్నటువంటి వర్షంతో ఏ పంట వేసుకుంటే మనకు శ్రేయస్కరమైన దాని విషయంని ఆలోచించుకొని అధికారులు, వ్యవసాయ అధికారులు చెప్పినట్టుగా ఈ కొన్ని జిల్లాలకు వారు చెప్తా ఉన్నారు. ఈ జిల్లాల వాళ్ళు వరి ఎంత తక్కువ వేస్తే అంత మంచిదని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ రైతులందరూ కూడా ఈ అధికారుల మాటలు విని ఆ పంటలు వేసి తగినటువంటి సాగుని చేసుకొని తగినటువంటి లాభాదాయాన్ని పొందాలని కూడా కోరుకుంటా ఉన్నాం. సో రైతులు అధికారుల మాటలు విని ఆ పంటను ఏ విధంగా సాగు చేసుకోవాలో కూడా తెలుసుకోవాలని కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి దిశా టీవీ.